ఇప్పుడు ఇక్కడ చాలా మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు, నేరం చేస్తే జైలుకి వెళ్ళరా, నేరం చేస్తే కేసులు పెట్టమా అన్నది వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నది. అలాగే చంద్రబాబు నాయుడు గారు విడుదల ఇస్తే కూడా దాన్ని కూడా ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ అందరూ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లో నిజంగానే అక్రమాలు, అవినీతి జరిగి ఉంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలలకో 3 నెలలకో లేదా ఏడాది లోపల కేసు పెట్టి ఉండాలి. సరే పోనీ పెట్టారు తప్పుడు కేసు. హఠాత్తుగా వరుసగా అన్ని కేసులు ఎలా తెలుస్తాయండి? ఒక్కొక్కటి ఆఖరకు ఇసుక కూడా, మద్యము, ఇసుక ఇలా మీరు చూస్తున్నారు, వరుసగా కేసులు పెడుతున్నారు. అవి కూడా అధికారులే పెడుతున్నారు, పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. మేమేం చేసేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడే గుర్తొచ్చింది అన్నీ అండి వరుసగా. మీరు చూడండి, ఇసుక కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ఇసుక ఆ రోజుల్లో ఆ రీచ్లు అవి ఫ్రీగా, అంటే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, అలాగే గృహాలు కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొంత ఉచితంగా కూడా చేశారు. అంటే ఉచితంగా చేసింది అవినీతి, మేలు చేసింది అవినీతి, ఇల్లు కడితే ఏం చేసిన అవినీతి అని తప్పుడు కేసులు క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది ఏమడుగుతారంటే, అది తప్పు కేసు కాకపోతే రిమాండ్ ఎందుకు చెప్పారు, బెయిల్ ఎందుకు వాయిదా వేస్తున్నారు అనేది కూడా చాలా మంది ఆరోపణలు.